నిజంగా రాజేష్, అసలు ఈ కాలం పిల్లలకి ఏమైందంట? అవును, తల్లిదండ్రులు ఏదో 4 మాటలన్నందుకు ఇంట్లో నుంచి పారిపోవడం, లేకపోతే చాలా దారుణాలు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అంటే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఇంట్లో నుంచి పారిపోతున్నారు, రకరకాల. చదువుకోమంటే తప్ప, అప్పట్లో చదువుకుంటా బాబు తప్పేం కాదు. అని చెప్పి ఒక మాట అంటే నిజంగా అది తప్పవుతుందా? ఖచ్చితంగా పేరెంట్స్ అన్నాక మందలించడం సహజమే, తిడతారు, అవసరమైతే కొడతారు. ఇప్పుడు అసలు నిజంగా పిల్లల్ని ఇప్పుడు కొట్టాలన్నా భయం వేస్తుంది. ఒక మాట అనాలంటేనే భయం, కొట్టేదాకా వెళ్ళావు నువ్వు. అసలు అవును, ఆ మాత్రానికి అసలు ఎంత అలుగుతున్నారంటే ఒక చిన్న మాట అన్నందుకు అసలు చెప్పనలవి కావట్లేదు. అవును. ఇప్పుడు వాళ్ళు కన్న పేగు వీళ్ళు కదా, తల్లిదండ్రులు కన్న పేగు వీళ్ళు. కన్న పేగును కంటి పాపలా చూసుకునే కన్నవారిని ఆందోళనలోకి నెట్టేసి ఇల్లు వదిలేసి పారిపోతున్నారు. వాళ్ళు చిన్న పిల్లలు అయినప్పటికీ కూడా అసలు వాళ్ళు అలా వదిలి వెళ్ళిపోతే మా పరిస్థితి అంటే మా తల్లిదండ్రుల పరిస్థితి ఏంటని ఏ మాత్రం ఆలోచించట్లేదు. సో ఇది తిరుపతి జిల్లాలో ఒక ఘటన జరిగింది. అది గుండెలు పిండేస్తున్న ఘటన ఇది. రైట్, దామల చెరువులోని కేశవ హరిజనవాడకు చెందిన 15 ఏళ్ల సంతోష్, 13 ఏళ్ల హర్ష అన్నదమ్ములు ఈ నెల 27న ఇళ్లు వదిలి వెళ్లిన ఈ ఇద్దరు రోజులు గడుస్తున్నా పత్తాలేరు. చదువుకోవాలంటూ కన్న తల్లి మందలించడమే వారు అలిగి వెళ్ళడానికి కారణమని తెలుస్తోంది. అయితే అసలు వారు ఇప్పుడు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు అన్నదే ఇంపార్టెంట్. పిల్లల ఆచూకీ లేకపోవడంతో ఆ తల్లి గుండెలు పగిలేలా ఏడుస్తోంది. బంధువుల ఇళ్ళు, తిరుమల, కాణిపాకం లాంటి ప్రదేశాలన్నీ జల్లడబట్టారు, బట్ ఎక్కడా లేరు. ఆ ఇద్దరు బాలుర ఆచూకీ ఇప్పటికి కూడా ఒక పెద్ద మిస్టరీగానే మారింది. తల్లి వచ్చిన కంప్లైంట్ తో పోలీసులు అయితే ప్రస్తుతం సర్చింగ్ అయితే స్పీడప్ చేశారట. మరి అసలు ఆ చిన్నారులను ఎవరైనా దారి మళ్లించారా, లేక భయంతో ఎక్కడైనా దాక్కున్నారా అనే కోణంలో ఎంక్వైరీ సాగుతోంది. ఆ చిన్నారులు క్షేమంగా తిరిగి తల్లి ఒడికి చేరాలి అని బిగ్ టీవీగా మనం కోరుకుంటున్నాం. ఉమాశంకర్ మరింత సమాచారం అందిస్తారు. ఉమాశంకర్, ఎప్పటి నుంచి వీళ్ళు కనిపించట్లేరు, అంటే ఎక్కడెక్కడ సెర్చ్ చేశారు, ఇంకా సర్చింగ్ ఆపరేషన్ ఎట్లా కొనసాగిస్తూ ఉన్నారు? గుడ్ ఈవినింగ్ రాజేష్. 27వ తారీఖున వీళ్ళు ఇంటి నుంచి వెళ్ళిపోయినట్టయితే తెలుస్తుంది. స్కూల్కు వెళ్ళిన తర్వాత సాయంత్రము రాత్రి అయినా సరే ఇంటికి రాకపోయేసరికి అక్కడ బంధువుల ఇళ్లలో సాధారణంగా తిరుమలలో వెతికారు. ఎందుకంటే గతంలో కూడా వీళ్ళు 2 సార్లు ఇలాగే వెళ్ళిపోయారు. ఒక రకంగా తల్లిని బ్లాక్మెయిల్ చేయడం, ఒకవేళ ఆమెని చదువుకోమని చెప్పి ప్రెజర్ పెట్టడము, లేకపోతే అవి ఇవి తీసిమ్మని చెప్తే ఆ ఒక్క పేరెంట్స్ తీసికపోవడము, ఈ ఒక్క కారణాలతో చాలాసార్లు మేము వెళ్ళిపోతాము, మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోతాము అనేటువంటి ఒక బ్లాక్మెయిల్ చేసినట్టయితే తెలుస్తుంది. గతంలో కూడా 4 months బ్యాక్ సరిగ్గా వీళ్ళు ఇద్దరు కూడా ఇంటి నుంచి వెళ్ళిపోయారు. సో వాళ్ళని తిరుమలలో ట్రేస్ అవుట్ చేశారు పోలీసులు. అప్పుడు చాకచక్యంగా వాళ్ళకి వెళ్ళినటువంటి ఏదైతే టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా వాళ్ళని ఐడెంటిఫై చేశారు. సో ఈ తరహా గతంలో కూడా వాళ్ళు ఇలాగే బ్లాక్మెయిల్ చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ తిరుపతిలో కానీ లేకపోతే ఇంకెక్కడైనా ప్లేసెస్ లో ఉండే అవకాశాలు ఉన్నాయా? వాళ్ళ చుట్టాలు కానీ అలాగే ఏమైనా మాట్లాడుతూ ఉన్నారా పోలీసులు వాళ్ళతో? లేదంటే ఇంకెవరైనా కిడ్నాప్ చేశారా, వాళ్ళని దారి మళ్లించారా అనే కోణంలో పోలీసులు ఏమైనా ఎంక్వైరీ చేస్తున్నారా? అంటే ఆ రకమైనటువంటి అనుమానాలు అయితే ఎందుకు లేవు. ఎందుకంటే వాళ్ళు దాదాపు 2 సార్లు ఇదే రకంగా వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసారు కాబట్టి. సో అదే రకమైనటువంటి స్ట్రాటజీతో వాళ్ళు వెళ్ళిపోయినట్టయితే పోలీసులు ఐడెంటిఫై చేస్తున్నారు. ఎందుకంటే అదే పాకాల పోలీస్ స్టేషన్, అదే దామల చెరువులో ఉన్నటువంటి ఈ హరిజన్ వాడికి చెందినటువంటి హర్ష, అదే రకంగానే మరో పిల్లాడు. సో వీళ్ళిద్దరూ కూడా వెళ్ళిపోయినటువంటి సందర్భంగా ఈ 2 రోజులుగా గాలిస్తున్నారు. బట్ తిరుమలలో ఎందుకు గాలిస్తున్నారంటే గతంలో అక్కడే దొరికారు కాబట్టి ఆ ప్రాంతానికి ఏమైనా ఎల్లుంటారేమో అనేటువంటి ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్క్రీన్ మీద ఇద్దరు పిల్లల ఫోటో, అన్నదమ్ముల ఫోటో ఒకసారి PCR వేయండి. ఆ ఇద్దరు పిల్లలు కనుక మీకు దగ్గరలో అంటే తిరుపతిలో ఎక్కువగా గతంలో కనిపించారు కాబట్టి ఆ తిరుపతిలో కనుక వాళ్ళిద్దరిని మీరు ఎక్కడైనా గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. ఆ కన్న తల్లిదండ్రుల ఆవేదనను మీరు తీర్చినట్టు అవుతారు. ఎందుకంటే నిజంగా పిల్లలు కూడా తల్లిదండ్రులు ఎవరి కోసం ఒక మందలిస్తారు, ఎవరి కోసం మాట్లాడతారు, ఎవరి కోసం తింటారు? మీకోసమే మీ తల్లిదండ్రులు ఆలోచించేదే, వాళ్ళు బతికేదే, వాళ్ళ కళలన్నీ కూడా మీకోసమే, మీ గురించే. చదువుకోము అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు? పోనీ అదన్నా చెప్పాలి కదా. చదువుకుంటే ఏం జరుగుతుంది, చదువుకోకపోతే ఏం జరుగుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఇది కొంచెం ఆలోచించాలి ఖచ్చితంగా. కాబట్టి పిల్లలు మిమ్మల్ని మీ పేరెంట్స్ మందలించినంత మాత్రాన ఇల్లు విడిచి వెళ్ళిపోవడమో, లేదంటే మరొకటి చేసుకోవడమో. చాలా మంది సూసైడ్ కూడా చేసుకున్నారు. సో అంటే అటువంటి పని చేయడం వల్ల మీ తల్లిదండ్రులే బాధపడతారు. కాబట్టి తల్లిదండ్రులకు మీరు దుఃఖాన్ని మిగిల్చొద్దు, మీకోసమే ఆలోచిస్తారు. కాబట్టి మీరు కూడా ఆలోచించాలి. మీరిద్దరు ఎక్కడున్నా కూడా క్షేమంగా ఇంటికి వెళ్ళాలని మేము కూడా కోరుతున్నాం. బిగ్ టీవీ తరపు నుంచి మేము అప్పీల్ చేస్తున్నాం. మీరు చెప్పినట్టుగా ఎవరికైనా కనిపించినా కూడా వాళ్ళిద్దరి అడ్రస్ ఎక్కడైనా మీకు చూస్తే కనుక సమీపంలోని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇన్ఫార్మ్ చేయండి.